మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజు చిన్న తరహా పరిశ్రమలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన వాటిని ప్రశ్నించడం కోసం ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థ పేరే MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైన్యూర్స్. అంటే ప్రతి ఒక్క యువకుడిని ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేయాలనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం. ఇలాంటి అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ అగ్రో, మెడికల్, ఫుడ్ అండ్ డిఫెన్స్, ఇంజనీరింగ్ వర్క్స్ మీద ఒక అవేర్నెస్ తీసుకురావడానికి, యువతని చైతన్యవంతులు చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటూ MSME అనేటువంటి ఒక సంస్థని, ఆర్గనైజేషన్ ని స్థాపించడం జరిగింది. ఈ రోజు వాస్తవంగా MSMEలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఈ సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థ ఏర్పాటులో ముఖ్య ఉద్దేశం యువతకు పారిశ్రామిక రంగంలో నైపుణ్యం కల్పించాలి, వారికి ఆర్థిక సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందించాలి అనేటువంటి ముఖ్య లక్ష్యంతో ఈ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి MSMEలో తెలంగాణ రాష్ట్రం సుమారుగా గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే 24-25 ఫైనాన్షియల్ ఇయర్ కి 43,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే, ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా అనేది వెనుకబడిన ప్రాంతం అని చెబుతూ ఉంటాం. ఈ జిల్లాకు 40% మాత్రమే యూటిలైజ్ చేసిరు. అంటే ఈ వెనుకబడిన జిల్లా ఇంకా వెనుకబడిపోవాల్సిందేనా? ఈ ప్రభుత్వాలకు కనీసం జ్ఞానం ఉండదా అనేటువంటి అంశాన్ని మా సంస్థ ద్వారా ప్రశ్నించాల్సి వస్తుంది. ములుగు జిల్లా అనేది ఇంకా ఘోరమైన పరిస్థితిలో ఉంది. ములుగు జిల్లాలో 36% మాత్రమే వినియోగించిండ్రు. వాస్తవంగా ఈ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని 100 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇందులో 36 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఈ ములుగు జిల్లా కూడా మనం వెనుకబడిన జిల్లా అంటాం, గిరిజన జిల్లా అంటాం. ఇది ఇట్లనే ఉండిపోవాలా? ఇట్లాంటిది ఎందుకు చైతన్యం కాకూడదు? ఆ జిల్లాలో ఉన్న యువతకు మనం ఎందుకు ఎంపవర్మెంట్ చూపించకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ MSME అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. నిర్మాణ రంగానికి సంబంధించి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి టెండర్లు పిలుస్తా ఉన్నది. ఏ రాష్ట్రంలో ఉండబడేటువంటి స్థానికులకే అవకాశాలు కల్పిస్తూ ఈ టెండర్స్ మొత్తం MSME ద్వారా ఏర్పాటైనటువంటి వ్యవస్థలకే అప్పగించే విధంగా కూడా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇదే విధంగా ఇంకా ఎన్నో రకాల పనులు, డిపార్ట్మెంట్స్, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కొన్ని వేల కోట్ల రూపాయల నిర్మాణం పనులు చేస్తా ఉంటాయి. దీంట్లో సింహభాగం స్థానికులకే అవకాశాలు కల్పించాలి. కాబట్టి మీరందరూ కూడా చైతన్యం కావడం కోసం, మీ అందరికీ సహాయ సహకారాలు అందించడం కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. ఐకమత్యంగా మనందరం ముందుకు పోదామని తెలియజేస్తున్నాం.